అవును కదా? ఈరోజు 5 కోట్ల ప్రజలకి మన ముఖ్యమంత్రి మన జగనన్న అవ్వలకి తాతలకి మనముడుగా, అక్కలకు తమ్ముడు అన్నగా, రైతన్నులకు రైతు బిడ్డగా, పులివెందులకి పులి బిడ్డగా ఈరోజు మన రాష్ట్రానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది కదా. 70 సంవత్సరాలు ఎంతో మంది ముఖ్యమంత్రులు పోయారు. కానీ మన ముఖ్యమంత్రి మన జగనన్న కేవలం 4.5 సంవత్సరాల్లోనే మన ముఖ్యమంత్రి మన జగనన్న గారు మన 5 కోట్ల ప్రజలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు, అట్టడుగు వర్గానికి చెందిన వారికి అన్న నవరత్నాలు పెట్టి, నవరత్నాలు 9 అయితే 99 నవరత్నాలు ఇచ్చి ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రి జగనన్న గారు. ఎంత డబ్బు తెలుసా? ఈ రాష్ట్రానికి మనందరికీ ఎంత డబ్బు ఇచ్చాడు తెలుసా? 2,50,000 కోట్లు మనందరికి పంచి పెట్టాడంటే ఇంకెక్కడున్నాడు? మన తల రాతులు మార్చిందంటే అది ఒక్క జగనన్న అనేది మన అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాడు కదా. ఎప్పుడైనా రైతులను చూసావా? ఎప్పుడైనా అట్టడుగు వర్గానికి చెందిన బీసీలను చూసావా? ఎప్పుడైనా బీసీలకు పుట్టి విన్న పిల్లలను చూసావా అని నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నా. ఈరోజు అక్క చెల్లమ్మలకు, వారి పిల్లలకు స్కూల్కి పోవాలంటే మీరు మీ ఇంటిలో తల్లి తండ్రి కానీ నీ భర్త కానీ డబ్బులు సంపాదించుకొని లేని పరిస్థితిలో, కొడుకులు చదివించుకోలేని పరిస్థితిలో, అమ్మా చెల్లమ్మా నీకు నేను అన్నగా ఉంటా, నీ పిల్లలకు మేనమామగా ఉంటానని నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా అని నేను అడుగుతున్నా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా చూసారా? ఒక్క ముఖ్యమంత్రిని, చిన్న పిల్లవాళ్ళని నేను బడికి పోయేటప్పుడు వాళ్ళు నాడు నేడు కింద పోతే ఆ స్కూల్లో అడిగితే మీకు ఎవరు మేనమామ అంటే మాకు జగన్మామయ్య మేనమామ అంటారు చిన్న పిల్లలు కూడా. అంటే ఇంతకిన్నా ఇంక ఏం కావాలని నేను అడుగుతున్నా. ఈరోజు నేను గడుపుకు పోయేటప్పుడు అవ్వ తాతలు అంటారు, తాత నీకు ఎంతమంది కొడుకులంటే, అయ్యా ఎంతమంది కొడుకులుంటే ఏం చెప్పాలయ్యా అంటారు. కాదయ్యా నీకు ఎంతమంది కొడుకులంటే నాకు 4 కొడుకులు అని చెప్తారు. ఎందుకయ్యా ఇంత అసమానముతో ఇంత ఇదిగా మాట్లాడతామంటే, ఎంతమంది కొడుకులున్నా కానీ ఎవరు నాకు బువ్వ పెట్టలేరు, నా ముఖ్యమంత్రి నా జగనన్న బువ్వ పెడుతున్నాడు అన్నాడంటే కొడుకుల కింద జగనన్న ముఖ్యం కదా అని చెప్పేసి తండ్రులు అంటున్నారంటే ఇంకేం కావాలా అని నేను అడుగుతున్నా. చెల్లమ్మ మీ కన్న తల్లిదండ్రులైనా ఒకవేళ ఒక కూతురు ఒక కొడుకు ఒక తండ్రికి పుడితే ఆ తండ్రి కొడుకుకైనా భాగం పంచిస్తాడేమో కానీ కూతుర్లకి ఎక్కడ భాగం లేదు. ఎందుకు నీ మొగుడు సంపాదిస్తాడు పోమ్మా అని పెళ్లి చేసి పంపిస్తే పాప చెల్లెమ్మ సరేలే నాయన అని తల్లి ఊపుకొని పోతే ఎప్పుడు ఎవరు కూడా సాయం చేయలేని పరిస్థితిలో మన జగనన్న సొంత బిడ్డగా సొంత చెల్లిగా ఈరోజు 1.5 సెంటు స్థలం ఇచ్చి పేరు మీద రిజిస్టర్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి మన జగనన్న గారు. ఎన్ని అవసరాలు ఎన్ని కష్టాలు కేవలం 4.5 సంవత్సరాల్లోనే. ఏమది? కేవలం 4.5 సంవత్సరాల్లోనే ఇంతమందిని ఆదుకున్నాడంటే ఇంకా ఏం కావాలని మీ అందరూ అడుగుతున్నా. అదేవిధంగా నేను 2012-13 తర్వాత ఇక్కడికి వచ్చాను. అప్పుడే చెప్పా, అప్పుడు నేను ఎమ్మెల్యే లేదు ఏం లేదు. ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు
మా మా అన్న ఉన్నాడు జగన్ అన్న, ఎప్పటికైనా నన్ను ఈ స్థాయిలో చూపిస్తానని ఆ రోజు మాట ఇచ్చినాడు. ఈరోజు నేను మీ అందరి ముంద ఒక బోయడుగా మేషం మెలేసి చెబుతున్నా, మేషం మెలేసి చెబుతున్నా. ఎందుకు తెలుసా మేషం మెలేసేది? ఆ రోజే ఈ రాయదుర్గంలో ఛాలెంజ్ చేసిపోయినా ఎప్పటికైనా 5 సంవత్సరాలు మంత్రిగా కొనసాగుతానని చెప్పేసి మీ ముందు చెప్పానని చెప్పి ఈ సందర్భంగా అందుకే ఈ మేషం తిప్పానని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నా. ఈరోజు ఇంత ధైర్యంగా ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఇంత ఎత్తున ఎదిగామంటే అది మన ముఖ్యమంత్రి జగనన్న గారు. ఆ రోజు 2019 ఎన్నికల్లో జగనన్నకి డబ్బు ఇచ్చామా? జగనన్నకి ఆస్తి పంచిచ్చామా? లేదే. జగనన్నకు ఒక్క ఓటేశాం, అంతేనా? ఒక్క ఓటేస్తే మనందరికీ 2,50,000 అడుగుతున్నా. రేపు 24 ఎన్నికల్లో ఒక్క ఓటేస్తే మనందరి జీవితాలే మారిపోతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలుపుకుంటున్నా. అదేవిధంగా రామచంద్రెడ్డి అన్న, ఆ రోజు 2013 ఎన్నికల్లో నేను వచ్చా. ఆ రోజు ఆ ఎలక్షన్లో బై ఎలక్షన్లో 30,000 పైచిలుకతో గెలిపించారు. ఆ 30,000 పైచిలుక 24 ఎన్నికల్లో మా అన్నని గెలిపించాలి. ఎందుకు తెలుసా? ఇక్కడున్న కాలువ శ్రీనివాసులు ఎప్పుడైనా కూడా బీసీల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని పట్టించుకునేవాడు కాదు. నాకు తెలుసా ఆయన బీసీ కాదు, ఆయన కాదు. ఆయన ఎవరు తెలుసా? కే బ్రాండ్ బీసీ, కే బ్రాండ్ బీసీ, కే బ్రాండ్ బీసీ. కాబట్టి అలాంటి నాయకుడు మీ అందరికి తెలుసు. ఆ రోజు మంత్రి పదవి ఎలా వచ్చింది తెలుసా? కాలువ శ్రీనివాసులకి ఆ రోజు అపోజిషన్లో ఉన్న 2 గంటల సేపు అసెంబ్లీలో నేను నిలుచుకుంటే వాల్మీకి నేనేం చేయలేదని చెప్పి చంద్రబాబు నాయుడు కనుక్కొని ఇస్తే నాకు మర్యాద మానం